హలో అండి, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? బాగున్నారా? మేము బాగానే ఉండాం. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి. వీడియోస్ని లేట్గా పెడుతున్నానని అసలు చూడకుండా ఉండొద్దండి. నేను వీడియోలు ఫస్ట్ నుంచి ఛానల్ పెట్టిన కాడి నుంచి ఇప్పుడు వరకు కూడాను రోజు పెట్టట్లేదండి. అయితే రోజు మార్చి రోజు కంపల్సరీగా పెడతానండి వీడియోని. ఇప్పుడు కొద్దిగా లేట్ అయింది, ఎందుకంటే ఫంక్షన్కి వెళ్ళి వచ్చానండి. ఆ ఫంక్షన్కి వెళ్ళొచ్చి వీడియో ఎడిటింగ్ చేసుకొని పెట్టేటప్పటికి లేట్ అయింది. మా అత్తయ్య కొడుకు పెళ్ళి అనమాట. ఆ వీడియో పెట్టా కదా, ఇంకా అడావుల్లో ఉండాను, అందుకని లేట్ అయిందండి. వీడియోని లేట్ అయింది కదా అని చెప్పి చూడకుండా ఉండద్దండి ప్లీజ్ అండి, సరేనా? వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. ఈరోజు పూజకి నేను అన్నీ ఎలా రెడీ చేసుకున్నాను, ఏమేమి తెచ్చుకున్నాను, ఏమేమి రెడీ చేసుకున్నాను అనేది ఈ వీడియోలో పెడుతున్నాను. అలాగే మీషోలో కొన్ని ఆర్డర్ పెట్టానండి, అవి వచ్చినాయి. ఇక అవి ఏమేమి వచ్చినాయి అనేది ఈ వీడియోలో కూడా చూపిస్తున్నాను. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, సరేనా? ఇంక ఇదిగోండి మా పనమ్మాయి వచ్చిందండి. ఇంక ఇల్లంతా తుడిపిస్తున్నాను. ఫస్ట్ ముందు ఇల్లంతా క్లీన్ చేసుకోవాలి కదా. ఇంకా మనం ఏదన్నా పూజ మొదలు పెట్టుకున్నామంటే మొత్తం ఇల్లు ఒళ్ళు అన్న మొత్తం క్లీన్ చేసుకుంటాం కదా, ఇంకా అలాగే క్లీన్ చేసుకుంటున్నాం అనమాట. ఇదిగోండి నేనైతే నీళ్ళల్లో ఉప్పు, పసుపు, పచ్చకర్పూరం రోజు తుడిపిస్తానండి ఇల్లు. ఆ నీళ్ళల్లో మాత్రం ఇవి కంపల్సరీగా వేస్తాను. ఇంక ఇదిగోండి మా పనమ్మాయి పోయి తుడుస్తుంది. ఏం లేదండి, కొంచెంగా చూపిస్తున్నాను నా లైఫ్ స్టైల్ ఏంటి, నేను ఎలా ఉంటాను, నేను ఎలా చేసుకుంటా ఉంటాను, నా లైఫ్ స్టైల్ ఏంటి అనేది చూపిస్తున్నానండి. ఎలా ఉంటున్నాయి ఏంటి, నచ్చుతున్నాయా మీకు, ఎలా ఉంటున్నాయో కూడా కామెంట్ చేయండి, సరేనా? ఇంకా పొయ్యి తుడిసిన తర్వాత ఇల్లు కూడా తుడిసేసిందండి. ఇంకా అలాగే మొత్తం క్లీన్ చేసిందనమాట. ఇంకా అమ్మాయి వచ్చి ఇక బయట బండలు, ఇల్లు అంతా క్లీన్ చేసిద్ది అనమాట. అది కూడా కొంచెంగా చూపిస్తున్నాను. మీరు ఎలా పూజ చేసుకున్నారో కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, సరేనా? ఈ వీడియో చూసి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అయితే పూజ వీడియో మాత్రం రేపు ఆగి ఎల్లుండి పెడతానండి. ఈ వీడియో మాత్రం ఈరోజు సాయంత్రమే పెడుతున్నాను, తప్పకుండా చూడండి. చూసి వీడియో అంతా చూసిన తర్వాత మీకు ఏమనిపించింది అనేది తప్పకుండా కామెంట్ చేయండి, సరేనా? ఇంక ఇదిగోండి ఇంకా అలా మొత్తం క్లీన్ చేయించేస్తానమాట. ఇంక మొత్తం క్లీన్ చేయించాను, ఇంకా బెడ్షీట్ మార్చాను, ఇల్లు క్లీన్ చేయించాను. ఇంకా అదిగోండి అలా మాకు అన్ని పొలాలేనండి, అసలు ఏమీ ఉండవండి, మాకు ప్రశాంతంగా ఉంటుంది. కొద్దిగా ఈ మధ్యకాలంలో కొద్దిగా ట్రాఫిక్ ఎక్కువైందనమాట. అంటే ఏం లేదులేండి, బళ్ళు తెగ తిరుగుతూ ఉన్నాయి. అసలు ఇదివరకు అసలు ఒక బండి కూడా పోయేది కాదండి మా సందులోకి, అసలు ఇప్పుడు భయంకరంగా తిరుగుతున్నాయి అనమాట. ఇంకా దువ్వంతా ఇంట్లోకి వచ్చేస్తుంది. అదివరకు అసలు డస్ట్ అనేది అసలు ఉండేది కాదండి ఇంట్లో, పెద్దగా బళ్ళు వచ్చేవి కాదు కదా, అందుకని డస్ట్ ఉండేది కాదు. ఇప్పుడు ఈ రోడ్డు వేసిన తర్వాత మరి ఒక సంవత్సరం నుంచి మాత్రం భయంకరంగా తిరుగుతున్నాయి. ఇక అందుకనే ముందు అద్దాల డోర్లు కూడా పెట్టించేసిన కారణం భయంకరంగా దువ్వ వచ్చేస్తుంది, సోఫా సెట్లన్నీ పాడైపోతున్నాయి. అందుకని మా వారు ముందు అద్దాలు పెట్టించేసారనమాట. అదే ఆ డోర్లు వేసేసుకున్న కాడి నుంచి కొద్దిగా అంత దువ్వ రావట్లేదు అనమాట. ఇంక ఇదిగోండి కడిగేసి వెళ్ళిపోయింది అమ్మాయి. ఇంకా మొత్తం తిరిగి చూపిస్తున్నాను ఎలా ఉంది ఏందనేది. ఎలా ఉందండి, బాగుందా? అదిగోండి మా కన్నయ్య. ఇంక ఇదిగోండి ఇంకా ఫంక్షన్కి వెళ్ళానండి మధ్యాహ్నం. ఆ వీడియో షార్ట్ వీడియో పెట్టాను ఒకటి, నా ఛానల్లోకి వెళ్ళి చూడండి. షార్ట్ వీడియో పెట్టాను, అది నేను ఎలా ప్రయాణం చేశాను అనేది మా వారితో కలిపి షార్ట్ వీడియో పెట్టాను అనమాట, చూడండి. ఇంకా ఫంక్షన్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇక వెంటనే బజార్కి వెళ్ళామండి సాయంత్రం. ఇది సాయంత్రం అనమాట. ఇంకా అదిగోండి బత్తాకాయలు తీసుకున్నాను. కేజీల లెక్క అమ్ముతున్నారండి. ఇదివరకు డజన్ లెక్క ఇచ్చేవారు కదా, ఇప్పుడేంటోనండి కేజీల లెక్క అమ్ముతున్నారు, అదేంటో నాకు అర్థం కాలేదు. ఇక 3 కేజీలు తీసుకున్నాను. ఇంకా అలాగే ఆ పువ్వులేవో మా వారు ఉదయాన్నే తీసుకొచ్చారు, బజార్కి వెళ్ళే పని ఉంటే అప్పుడు తీసుకొచ్చారనమాట. ముందు చూపించినాయి ఇవేమో ఇప్పుడు అదే అంటే నేను వెళ్ళినప్పుడు తీసుకున్న పువ్వులు ఇటువైపు. 1 డజన్ అరటిపళ్ళు, మల్లెపూలు వచ్చేసి మూర 50 రూపాయలండి. మూర 50 రూపాయలు చెప్పారు. మాకు చీరాల మాల వచ్చింది. ఇంకా ఆ చీరాల మాల కొంచెం రేట్ ఎక్కువ చదువుతారండి.
మూర 50 రూపాయలకి ఇస్తే ఇక తీసుకున్నాను. 2 మూరలే తీసుకున్నానండి. అయ్యే 100 రూపాయలు, అరచేతిలోకి కూడా రాలేదు. ఇక ఇగోండి పూజకి సంబంధించిన సామానం మొత్తం శుభ్రం చేసి పెట్టుకున్నాను. అదిగోండి ఇంక మామిడి తోరణాలు కడదామని చెప్పి తీసుకొచ్చానండి. ఎప్పుడు నేను ఏటా ముందే వెళ్తానండి, ఎందుకంటే అంటే ఆ ముందు రోజు మధ్యాహ్నం వెళ్తానమాట. మధ్యాహ్నం వెళ్ళినప్పుడు ఇవి ఉండవండి మామిడి తోరణాలు కట్టుకోవడానికి మామిడాకులు. నేను ఈరోజు ఏం చేశానంటే ఫంక్షన్కి వెళ్ళి వచ్చేటప్పటికి లేట్ అయిపోయింది. ఇంక లేట్ అయిపోయేటప్పటికి ఇక చీకటి పడింది. అయినా పోయేద్దాంపా మా వారు రేపు ఉదయాన్నే తీసుకొస్తాలే అన్నారు. కాదులేండి వెళ్ళొద్దాము అని చెప్పానంటే సరేనని చెప్పి తీసుకెళ్ళారండి. ఈ మామిడి ఆకులు కూడా అమ్ముతున్నారు. ఇక మామిడి తోరణం ఈ సంవత్సరం కడదాము, ఎటు ఉన్నాయి కదా అని చెప్పి తీసుకున్నానండి 3 కట్టలు. అవి కూడా ఒక్కొక్క కట్ట 30 రూపాయలు చెప్పి తీసుకున్నారు. ఇక నేను ఒక 3 కట్టలు తీసుకున్నాను అనమాట. ఇదేనండి ఫస్ట్ టైం మామిడి తోరణం కడతాం. ఎప్పుడు చూసినా ఎప్పుడూ ఉండవండి అసలు మామిడాకులు దొరకవు మాకు. మామిడాకులు ఒకటి, తామర పువ్వుల కోసం చాలా ప్రయత్నం చేశానండి. నాకైతే అసలు ఒక్క పువ్వు కూడా దొరకలేదు. ఆఖరికి భీమవరం రామకృష్ణ గారికి కూడా ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే బుక్ అయిపోయినాయండి, వచ్చే సోమవారానికి అయితే నేను ఇవ్వగలను, ఇప్పుడైతే నాకు అందలేనండి అని చెప్పని అన్నారు. ఆయన నెంబరు నా దగ్గర ఉందండి, రామకృష్ణ గారిది. ఇంకా అలాగే ఇంకా ఫోన్ చేస్తే బుక్ అయిపోయినాయి అన్నారు. ఇంకా సరే ఏం చేస్తాం, ఉన్నవారితోనే చేసుకుందాంలే అని చెప్పి ఇక అన్నీ ఇట్లా సిద్ధం చేసుకుంటున్నాను. అమ్మవారికి ఎంత చేసుకుంటే అంత ఆనందం అండి. అసలు నిజంగా మీకు ఎలా ఉందో, మీరు ఇంట్లో మీరు చేసుకుంటూ ఉంటారు కదా, మీకు ఎలా ఉందో నాకైతే తెలియదు, కానీ నాకు అసలు ఆనందానికి అవదలేవండి. నాకున్న దాంట్లోనే, నాకున్న స్తోమతలోనే నేను సింపుల్గా ఎలా చేసుకుంటాను, ఎలా చేసుకున్నాను అనేది చూపిస్తున్నానండి. ఎప్పుడు ఎక్కడ తక్కువగా అనుకోవద్దండి. నాకున్న దాంట్లో సింపుల్గా చేసుకుంటున్నాను అనమాట. సింపుల్గా ఏం లేదులేండి, అమ్మదై ఉంటే అన్నీ ఉన్నట్లే కదా. ఆ అమ్మకు నచ్చినట్టు చేపించుకుంటుంది మన చేత, అంతే. మనదేం లేదు, మనం నిమిత్త మాత్రలు మాత్రమే. అమ్మ నాకు ఇలా కావాలి ఇలా కావాలని మనకి చెప్తా ఉంటుంది. ఇంకా ఆ ప్రకారం మనం చేసుకుంటూ ఉంటాం అన్నమాట. ఇంకా అలాగే మామిడి తోరణం ఆ వాకిలికి ఈ వాకిలికి 2 మాలలు కట్టేసి ఇంకా తగిలిస్తున్నాను అనమాట. మా వారు ఉన్నారండి, అసలు ఏదైనా ఇంపార్టెంట్ అని అనుకుంటే ఏ హెల్ప్ చేయరనమాట. చేసుకోపో నాకు తెలియదు అంటారు. చచ్చినట్టు మనమే చేసుకోవాలి. అది చేయాలని బుద్ధి పుడితే వచ్చేస్తారు. చేయకూడదు ఇంక నేను చేయను అని అనుకుంటే మాత్రం ఇంక ఏళ్ళు కూడా పెట్టరు. అంత మొండిగటం. ఇంక అలాగే ఇక మా వారు కట్టకపోతే ఏం చేస్తాం, మనమే కట్టుకోవాలి కదా. ఇక చచ్చినట్టు నేనే అవన్నీ తగిలించుకున్నానండి. ఎలా ఉన్నాయండి, బాగున్నాయా? ఇదిగోండి ఈ గుమ్మం ఒకలాగా కనిపిస్తుంది, ఆ గుమ్మం ఒకలాగా కనిపిస్తుందండి. ఈ గుమ్మం ఏమో ఇంకో రకంగా నిండుదనంగా ఉంది. ఆ గుమ్మం ఏమో బొట్లు ఉన్నాయి కదా ఆ తలుపుల మీద, ఇంకా బొట్లు ఉన్న దాని మూలకనే ఏమో ఇంకా బాగా కనిపిస్తుందండి. ఇక ఇదిగోండి మీషోలో ఇది వుడ్ టైప్గా ఉండేది స్టిక్కరు ఆర్డర్ పెట్టానండి ఈ శ్రావణ మాసం కోసం. ఎందుకంటే నావి వైట్ బండ్లు కదండి, వైట్ టైల్స్ అనమాట. ఆ వైట్ టైల్స్ మీద ఇక ముగ్గేస్తుంటే అస్సలు కనిపించట్లేదండి. ఏదైనా రంగు ముగ్గేస్తే తప్ప, తెల్ల ముగ్గేస్తే, రాతి ముగ్గేస్తే అసలు కనిపించట్లేదు. ఇంక అందుకని ఇది బుక్ చేశాను. ఇది వచ్చింది. అది కనిపించండి నాకు రాదు అని అంటే చెప్పా కదండి, అవి తగిలించడానికి అయితేనేమో రాలేదు. ఇంక దీనికి ఇది నా చేత కాదు కదా. ఇంక అందుకని వచ్చి చచ్చినట్టు చేస్తున్నారనమాట. అసలు ఏదైనా ఇలాంటివన్నీ అతికించటం తగిలించటం అంటే ఆయనకు చిరాకండి. అసలు ఎంత చిరాకంటే ఉండదని పాడు చేస్తానంటావు ఏంది అని కోప్పడతారు. అందుకని వీటి జోలికి నేను అంత తొందరగా పోను. ఆయనకు నచ్చదు, ఉన్నదాన్ని పాడు చేసుకోవటం ఎట్లా, మనం అంత డబ్బు ఖర్చు పెట్టి చేయించుకున్నప్పుడు అలా చేసుకుంటే ఎట్లా, వద్దు అని అంటారు.
ఇంక అందుకని నేను వీటి జోలన్నిటికీ పోను. కానీ ముగ్గు కనిపించట్లేదు, ఇంతవరకే కనిపించండి అని అంటే ఇక అంతవరకే కనిపిస్తున్నారనమాట. చూపిస్తాలేండి, ముగ్గేసిన తర్వాత కూడాను చూపిస్తాలేండి. ఇక అలా అంతా సెట్ చేసి ఇక కనిపిస్తున్నారనమాట. అది మొత్తం క్లీన్ అండ్ క్లీన్గా కరిపించి ఎత్తిస్తే మీరు బోర్గా ఫీల్ అవుతారండి. అందుకని అక్కడక్కడ కొంచెం కొంచెంగా చూపిస్తున్నాను. అయితే దీని మీద ముగ్గేసుకున్న తర్వాత చాలా బాగా అనిపించిందండి, నాకైతే బాగా వచ్చింది. అది నాకు చేత కాదండి, మనం ఏదో వర్క్ అలా ఉండి చూస్తాం వరకే, కానీ అది నా వల్ల కాదు. అందుకని మా వారిని అడిగాను అనమాట. ఇంకా అలా అంతా ఇంకా కరిపించేశారు. కదగండి, బాగుందా? ఎలా ఉందండి? బాగుందా? తప్పకుండా కామెంట్ చేయండి. చాలా బాగుందండి క్వాలిటీ కూడాను. అంటే పర్లేదు, హెవీగా లేదు, అలాగని తక్కువ చీప్గాను లేదు. ఇదిగోండి, ఇంక నేను స్నానం చేసి వచ్చేసాను. స్నానం చేసి వచ్చి ఇక అది మా వారు కనిపించారు కదా, ఇక మా వారు కూడా స్నానానికి వెళ్ళారు. ఇక ఈ లోపల నేను గడపకి పసుపు రాసి బొట్లు పెట్టుకుందాము, ముగ్గు రేపు ఉదయాన్నే వేసుకోవచ్చు అని చెప్పి ఇక పసుపు రాసి బొట్లు పెడుతున్నాను గుమ్మానికి. మనము అమ్మవారి పూజ అంటేనే గడపలక్ష్మి పూజ చేసుకుంటాం కదండి, అలాగే నేను చేసుకుంటానండి. తప్పకుండా మనం గడపకి లక్ష్మీదేవి అంటే శుక్రవారాలప్పుడు, మనం ఇట్లాగే వ్రతాలప్పుడు, ఎప్పుడైనా కానీ గడపకి మనం పసుపు రాసి బొట్లు పెట్టుకుంటూ ఉంటాం కదా. అది వరకు అయితేనండి, మనం వరలక్ష్మి వ్రతం వస్తే ఎంచక్క పేడ తీసుకొచ్చి, మట్టి తీసుకొచ్చి ఇల్లంతా అలికి నా ముగ్గు లేకుంటే పిండి ముగ్గు అలా పెట్టుకునేవాళ్ళం కదండి. అవి ఎంత బాగుండేయోనండి అదివరకు రోజుల్లో. నేను చేశానండి, చాలా వరకు చేశాను. దాదాపు మా చిన్నమ్మాయి పుట్టిందాకా కూడా నేను చేశాను అలాగే. ఎంచక్క వరలక్ష్మి వ్రతం అప్పుడు, సంక్రాంతి పండుగ అప్పుడు, దసరా పండుగ అప్పుడు పేడ మట్టి పుట్టమన్ను ఉంటుంది కదా, పుట్టమన్ను తీసుకొచ్చి రెండు కలిపి ముందు రోజు నానబెడితే ఎంచక్క బాగుండేదండి, గచ్చులాగాను ఎంత బాగుండేదోను. దానికి అలికి శుభ్రంగా నా ముగ్గు వేసుకుంటే అసలు ఒక వారం 15 రోజుల దాకా ముగ్గు చెదిరేది కాదు, ఆ గచ్చు కూడా పాడైపోయేది కాదు. అవన్నీ నేను చేశానండి. అక్కడి నుంచే ఇక్కడికి వచ్చాను నేను. అదిగోండి, ఇక మొత్తం మీద ఇక అదిగోండి ముగ్గేసుకున్నాను అలా. ఇప్పుడు కనిపిస్తుంది ముగ్గేస్తే, అదివరకు అయితే కలిసిపోయిద్ది బండలో తెలుపు కదా, కనిపించదు. ఇప్పుడు కొంచెంగా కనిపిస్తుంది అనమాట, కొంచెంగా కదలండి, బాగానే కనిపిస్తుంది. ఇంకా ఉదయాన్నే లేచి ఇంకా కల్లాపు జల్లి ముగ్గేసుకున్న తర్వాత ఇక ఇక్కడ కూడా వేసేసుకొని ముగ్గు మీకు కొంచెంగా చూపిస్తున్నాను. ఎలా ఉందండి? బాగుందా? తప్పకుండా కామెంట్ చేయండి. అదిగోండి, ఈ గుమ్ము ఎంత బాగున్నాయోనండి, నాకైతే చాలా బాగా నచ్చేసినాయి. తప్పకుండా కామెంట్ చేయండి. ఇంక ఇదిగోండి, మీషోలో ఇంకోటి కూడా ఆర్డర్ పెట్టానని చెప్పే కదా, ఇదేమో పూల మొక్కలు పెట్టుకోవటానికి పైన స్టాండ్లు తెప్పించానండి. బాగానే ఉండేయండి, పర్లేదు, బాగానే ఉండి గట్టిగానే ఉన్నాయి. అంటే ఒక్కోసారి 4 అని చెప్తున్నారు, 3, 2 అట్లా పంపిస్తున్నారు. ఇవి ఎలా వస్తాయో అని అనుకున్నాను. 4 కరెక్ట్గానే పంపించారు. మరి అంత దడసరిగా లేవు, అలాగని మరీ ఉల్పాతగా పలసగా కూడా ఏమి లేవు, బాగున్నాయి, పర్లేదు, తెచ్చుకోవచ్చు. అవి మనం చేయించుకోవాలంటే చాలా అవుతాయండి. దీంట్లో అయితే మనకి ₹1 అంటే తక్కువగా వస్తాయి కదా. వాటికి నిలబట్టడానికి స్టాండ్లు ఉన్నాయి కదా, వాటికి రబ్బర్లు ఇచ్చారు, అవి తగిలిస్తున్నాను అనమాట. ఆ కత్తిరేమో తెగట్లేదు, అది లాగుదామంటేనేమో రావట్లేదు. ఇంకా ఒక స్టాండ్ లాగా పెట్టుకున్నాం అనుకోండి, మొక్కలు కూడాను అంటే స్లాబ్ వేడి తగులుతుందండి మొక్కలకి. ఆ స్లాబ్ వేడి తగులటాన కొంచెం మొక్కలు బాగా ఇదైపోతున్నాయి, బాగా అంటే నీరసపడిపోతున్నాయి. ఇంకా అందుకని చిన్న చిన్న కుండీలు పెట్టుకోవటానికి బాగుండేలే అని చెప్పి బుక్ చేశాను అనమాట. ఎలా ఉన్నాయండి? బాగున్నాయా? నచ్చినాయా మీకు?
నా సెలక్షన్ కరెక్టేనా తప్పకుండా కామెంట్ చేయండి. ఇక అయిగోండి మొత్తం 4 అనమాట. అయిగోండి దగ్గర కంట పెట్టి చూపిస్తున్నాను. పర్లేదండి, బాగున్నాయి. నిలబడతాయి, 3 కుండీల దాకా నిలబడతాయి, ఇబ్బంది ఏం లేదు, వంగవు. ఆ కడ్డీ కూడా చూడటానికి సన్నగా కనిపిస్తుంది కానీ పర్లేదు, బాగానే ఉండయి. ఇంకా అదిగోండి అయ్యో వాచర్లు ఇచ్చారు. ఇంకా ఇవ్వండి అలా గుచ్చుకుంటే నిలబడిపోతాయి. మీకు చూపించడం కోసం ఒకటి గుచ్చాను అనమాట. ఇవన్నిటికీ ఇవన్నమాట. అన్ని కాళ్ళకి ఇచ్చారు. ఇక ఇలా ఉన్నాయి, ఇంకా అలా ఉన్నాయి అనమాట. మా వారు వచ్చాక చేస్తానండి ఇవన్నీ. చెప్తుంటేనే ఊరకు చూడటానికి మనం చేయడానికి పనికిరాము. నిజం ఎప్పుడైనా ఒప్పుకోవాలి. మా వారు వచ్చాక అది ఒకటి పెడతానికి అరగంట పట్టింది నాకు. ఇంకా అవన్నీ మా వారు వచ్చాక చేపిస్తాను. ఈరోజుకి ఇదేనండి వీడియో. ఈరోజు సాయంత్రమే పెడుతున్నాను వీడియోని, తప్పకుండా చూడండి. చూసి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీ అభిప్రాయాన్ని తెలియజేయండి, సరేనా? అలాగే ఫంక్షన్కి వెళ్ళిన షార్ట్ వీడియో పెట్టానండి, నా ఛానల్లోకి వెళ్ళి చూడండి. అలాగే వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. కొత్తగా మా ఛానల్లోకి వచ్చి చూసినట్లయితే విజయలక్ష్మి మల్లూరు యూట్యూబ్ ఛానల్ అండి నాది. బాయ్.